హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షరీఫ్ ట్రేడింగ్ వ్యూ. మండేకి మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదండి. మనం ఏమైనా డిస్కస్ చేసుకున్నాం, నిఫ్టీ అనేది 23,830 అబౌవ్ ట్రేడ్ అవుతే మనకి మార్కెట్ వచ్చేసి టార్గెట్స్ వచ్చేసి 23,888, 23,920, 23,950, 24,065 దాకా వచ్చిందని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇవాళ ఓపెన్ అవుతే గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. ఈ జోన్లో ఓపెన్ అయిందండి. 920, 950 మధ్యలో జోన్లో గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి 150 పాయింట్స్తో గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి చిన్న రేంజ్లో కన్సాలిడేట్ అయ్యి మనకేంటంటే ఈ 23,888 అనేది సపోర్ట్ తీసుకోండి. ఈ 23,888 దిగకుండా మళ్ళీ మార్కెట్ అనేది కన్సాలిడేట్ చేసి ట్రెండ్ అనేది అప్ సైడ్ పట్టుకుందనమాట. అప్పుడు వచ్చేసి మార్కెట్ మళ్ళీ 23,950 నుంచి 24,030 దాకా వచ్చింది. అంటే ఇవాళ డే హై కూడా వచ్చేసి మనకి 24,012 దాకా వచ్చిందన్నమాట. అదే టైంలో మనం కాల్ కూడా ప్రొవైడ్ చేసాం. ఆ టైంలో మనకి ఆ సినారీలో ఆ సెటప్లో ఉంటే మనకి 23,700 కాల్ అనేది బయింగ్ ఇచ్చాం. 220 అబౌవ్ ట్రేడ్ అవుతే మనకి టార్గెట్స్ అనేది ఈ రేంజ్లో వస్తాయని చెప్పి ఇచ్చేసాం. ఆల్ టార్గెట్స్ అనేది హిట్ అయిపోయినాయండి. అంటే మ్యాక్సిమం 330 దాకా అనేది టార్గెట్ హిట్ అయిపోయినాయి. ఓకే అండి, కావాలంటే మీకు ఈ వీడియో అనేది లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే రీచెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం రేపటి మార్కెట్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. రేపు ఏంటంటే మంత్లీ ఎక్స్పైరీ ఉంది, అంటే 28th. మార్కెట్ వచ్చేసి నిఫ్టీ కానీ క్లోజింగ్ వచ్చేసి 23,996లో క్లోజ్ అయింది. రేపటికి ఇంట్రాడే బయింగ్ సెటప్ అనేది ఈ జోన్లోనే ఎక్విలిబ్రేషన్ జరగాలండి. అంటే 23,975 నుంచి 24,020 మధ్యలో ఎక్విలిబ్రేషన్ జరిగిన తర్వాత నిఫ్టీ 24,050 అనేది క్రాస్ ఓవర్ అయిందనుకోండి. 15 minutes క్యాండిల్లో ఇలా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతే 24,050 అనేది పైన క్లోజ్ అవుతే ఒక రిట్రేస్మెంట్ అయినప్పుడు ఈ జోన్లో రిట్రేస్మెంట్ అవ్వచ్చు. అయ్యి ఇలా ఏబిసి అనేది పైకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఏంటంటే మనం గమనించాల్సిన లెవెల్ ఏంటంటే 23,975 నుంచి 24,020 మధ్యలో కన్సాలిడేట్ అయ్యి మనకి 24,050 అనేది క్రాస్ ఓవర్ అయింది అనుకోండి 15 minutes క్యాండిల్లో. అప్పుడు అప్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి 24,110, 24,140, 24,170. అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి ఎక్స్పైరీ కాబట్టి ఏమన్నా సర్ప్రైజ్గా జరిగే లెవెల్స్ వచ్చేసి 24,302 కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ 24,050 అబౌవ్ ట్రేడ్ అయినప్పుడు మనకేంటంటే ట్రైలింగ్ స్టాప్స్ వచ్చేసి 23,948 అని స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. పొజిషనల్గా ఎవరైనా ఉంటే మాత్రం 23,687 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ సెటప్ అనేది మనకి జరుగుతున్నప్పుడు కాల్ ఆప్షన్ అనేది మనం వచ్చేసి ఎక్స్పైరీది కాకుండా ఆగస్ట్ 24,000 ఆగస్ట్ 4th 24,000 కాల్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎక్స్పైరీ కాబట్టి స్టాప్ లాస్ కూడా హంటింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకేంటంటే నెక్స్ట్ వీక్ది కాల్ ఆప్షన్ ఇస్తున్నాం అన్నమాట. కాల్ ఆప్షన్ వచ్చేసి 24,000 కాల్ వచ్చేసి 186లో క్లోజ్ అయిందండి. మనకేంటంటే ఇది 213, 213 అబౌవ్ క్రాస్ ఓవర్ అవుతే 15 minutes క్యాండిల్లో టార్గెట్స్ వచ్చేసి 267, 295, 320, 360 దాకా అయితే లెవెల్స్ అయితే కనబడుతున్నాయండి. ఆ టైంలో ఈ స్టాప్ లాస్ వచ్చేసి 157 స్టాప్ లాస్ పెట్టుకోండి. పొజిషన్ స్టాప్ లాస్ వచ్చి 106. అలాగే ఇంట్రాడే అనేది సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూద్దామండి. అంటే 15 minutes క్యాండిల్లో 23,946 అనేది కింద ట్రేడ్ అవుతూ ఉంటే ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి. ఆ పుల్ బ్యాక్ వచ్చే జోన్ వచ్చేసి 24,002 నుంచి 23,975 దాకా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనకి క్రాస్ ఓవర్ అవ్వకుండా మళ్ళీ కిందికి వచ్చింది అనుకోండి. అంటే 23,950 అనేది బిలో ట్రేడ్ అవుతూ ఉంటే డౌన్ సైడ్ టార్గెట్స్ అనేది 23,892, 23,857, 23,830, 23,687 కూడా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి. ఆ టైంలో వచ్చేసి మనకి దీని బిలో ట్రేడ్ అవుతున్నప్పుడు స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి 24,05 పెట్టుకోండి. పొజిషనల్ స్టాప్ లాస్ వచ్చేసి 24,303. ఈ సెటప్ మనకి అనుకూలంగా జరుగుతున్నప్పుడు ఏంటంటే
ఆప్షన్ అనేది మీకు ఆగస్ట్ సిరీస్ది 4వ తారీఖుది 24,100 పుట్ అనేది 190లో ఉందండి. ఈ జోన్లో కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది 190, 203లో. ఇన్ కేస్ ఆ టైంలో 238 అనేది పైన 15 మినిట్స్ క్యాండిల్ అనేది క్రాస్ ఓవర్ అవుతుంటే టార్గెట్స్ వచ్చేసి మనకి 300, 331, 358, 380 దాకా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అంటే ఆ స్పాట్ని మనకి డౌన్ సైడ్ టార్గెట్స్ బట్టి మనకి లెవెల్స్ అనేది ప్రొవైడ్ అవుతున్నాయి అన్నమాట ఇది. అలాగే ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి 160 ఉందండి. ఫైనల్ స్టాప్ లాస్ వచ్చేసి 190. ఇది ఓన్లీ మనకి ఎడ్యుకేషన్ పర్పస్ మీద అండి. మీరు ఏమన్నా ట్రేడింగ్ చేయాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి బిఫోర్ స్టార్టింగ్ ట్రేడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. షరీఫ్ ట్రేడింగ్. మనకు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, అలాగే పేడ్ ఛానల్ కూడా ఉంది. ఈ డీటెయిల్స్ మొత్తం నేను మన యూట్యూబ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.